రావట్లేదని అక్కడ వేయమన్నాను. అక్కడ కుర్చీ వేశారు. ఈ లోపల సహోదరుడు తెచ్చి ఎదురుగా లైట్ పెట్టాడు, ముఖం మీద పడుతుంది. ఏం చేయాలి ప్రభు, ఈ లైట్ ఎట్లా భరించాలంటే ఏదో మొత్తానికి దాన్ని తీశారు. అర్థమైందా? కొద్దిగా వాతావరణం ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ ఇది దేవుని సమయమని మనం ఎరిగిన వారమై ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యాన్ని వినటానికి, గ్రహించటానికి, అంగీకరించటానికి, అన్వయించుకోవడానికి, అభ్యసించడానికి మనల్ని మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకోవటం ఎంతైనా అవసరం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 22 మార్చి చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారని ఉండి. వాక్యము కొంతమంది అప్పుడప్పుడు వింటారు, కొంతమంది చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు. కొంతమందికి ఏమనిపిస్తున్నా ఇదంతా మనకు తెలిసిందిలే అనిపిస్తుంది. ఏముందిలే, చెప్పిందే చెప్తారు, చదివిందే కదా అనుకుంటారు. మరి కొంతమంది ఏదో ఒకటి చెప్తారులే, వినేసి సైలెంట్గా పోతే పోయిందని అనుకుంటారు. కొంతమంది వినటానికి ఇష్టపడరు. రోమా 10వ అధ్యాయం చూడండి, ఒక్కసారి ఆ మాట చూద్దాము. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుకుందాం. రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయితే వినడం వలన మనకు విశ్వాసం వస్తుంది. మన పేరేమిటి? మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసం. అందరూ అడిగే ప్రశ్న, విశ్వాసం ఉందా అని అంటారు. ఎంతో కొంత ఉంటుంది, అంతేనా? ఇప్పుడు మొత్తం లేకపోయినా ఎంతో కొంత ఉంటుంది, మొత్తం లేకపోతే అసలు రాం. అయితే ఆ విశ్వాసం వృద్ధి పొందుతూ ఉండాలంటే ఏం చేయాలట? వింటూ ఉండాలి. వినకపోతే విశ్వాసం ఆగిపోతుంది. కాబట్టి వినాలి. వినుట వలన విశ్వాసం కలుగు. ఏం వినాలి? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. క్రీస్తును గూర్చిన మాట, ఈ బైబిల్ అంతా క్రీస్తును గూర్చే చెప్తాడు. కాబట్టి క్రీస్తును గూర్చిన మాట అంటే దేవుని వాక్యము వినాలి. వినేటప్పుడు ఏం కావాలట? ఇక్కడ అంటాడు యాకోబు పత్రికలో 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, 1:19, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వినడానికి వేగిరపడాలట, మాటలాడటాన్ని నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. అంటే వినడానికి కోపించటానికి ఏంటి సంబంధం? మాట్లాడటం మధ్యలో ఎందుకు వచ్చిందంటే వినకుండా మాట్లాడుతూ ఉంటాం. ఇది ఒకటి. వినాలి, వినేటప్పుడు మాట్లాడకూడదు. విన్న తర్వాత అవసరమైతే మాట్లాడు. రెండవది, కోపగించుకోకూడదు. ఏంటి కోపం అంటే, మనకు ఆదరణ వాక్యం మన దగ్గరకు వచ్చిందనుకోండి, మనకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది. దేవుని వాగ్దానం వచ్చిందనుకోండి, మనకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది. అదే ఒక హెచ్చరిక వచ్చిందనుకోండి, మనకు కొద్దిగా బాధ కలుగుతుంది. హెచ్చరిక అంటే అదేదో కత్తితో కోసినట్టు ఉంటుంది, లేకపోతే కాకరకాయ తినిపించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజులు ఉన్నాయి, మామిడి పండు తినిపిస్తే ఎట్లుంటుంది? ఎవరైనా మామిడి పండు ఇచ్చారు అనుకోండి, ఎట్లుంటుంది? నా భాష అర్థమవుతుందా మీకు? అవుతుందా?
ఏందమ్మా అవునన్నట్టు లేదు, కాదన్నట్టు లేదు. నా భాష మా నాన్నగారు జిల్లానే, గుంటూరు జిల్లాని. కాబట్టి మనకు సంతోషకరమైన వాక్యం ఏమిటంటే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, యేసుప్రభు నీకున్నాడు అని చెప్పాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది కాదా? నువ్వు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, యేసుప్రభు నీకున్నాడు, నువ్వు ఎట్లయినా బతుకు పర్వాలేదు, యేసుప్రభు నీకున్నాడు అని ఎవరన్నా చెప్పారు అనుకోండి, ఎంత సంతోషం. అబ్బా ఏం వాక్యం చెప్పాడండి అయ్యగారు, ఇది వాక్యం అంటే వాక్యము. అంతేగాని పాపం చేస్తున్నావా జాగ్రత్త, చేస్తే నరకానికి పోతావు అన్నాడు అనుకోండి, మనకి ఎట్లుంటుంది? నేను నరకం పోయేది ఇడు పోడా, నేనైనా పాపం చేస్తున్నా ఇటు చేయట్లేదా చెప్పినోడు అని అనుకుంటాం. అంటే ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? హెచ్చరికకి ఆదరణకి తేడా. కానీ ఆదరణ అనేది దేవుని దగ్గర నుంచి రావాలి, హెచ్చరిక కూడా దేవుని దగ్గర నుంచే రావాలి. కాబట్టి దేవుని వాక్యం వచ్చేటప్పుడు ఒక ఆదరణకరమైన వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని మనం ఎంత సంతోషంగా స్వీకరిస్తామో, అలాగనే ఒక హెచ్చరిక వాక్యాన్ని కూడా అంత సంతోషంగానే మనం స్వీకరించాలి. అర్థమైందా? అప్పుడు కోపగించుకోకూడదు. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు సూటిగా మనతోనే మాట్లాడుతుంది, ప్రత్యేకంగా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం ఇది నా కోసమే అన్నట్టు ఉంటుంది, అది క్షేమం. ఇప్పుడు ఇంత పెద్ద మీటింగులో 3 రోజులు మీటింగులు అవుతాయి, 3 4 12 వర్తమానాలు అంతేనన్నా. నేనేమో కనీసం 9 అని అనుకున్నా, ఈయన మరో 3 కలిపాడు, 12 వర్తమానాలు. 12 వర్తమానాలు ఉదయం నుంచి ఎంతవరకు? రాత్రి వరకు. ఉదయం 10కో 10:30కి స్టార్ట్ చేస్తే రాత్రి 9:30 10 అవుతుంది. ఎంతసేపు మీరు కూర్చునేదే కదా, అప్పుడప్పుడు లేస్తారు కానీ కూర్చుంటారు. ఎంత ప్రయాసపడి ఈ 3 దినాల్లో దేవుడు నీతో మాట్లాడకపోతే నీకేంటి ప్రయోజనం? అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ 3 దినాలు ఎంత ప్రయాసపడి దేవుడు నీతో మాట్లాడకపోతే నీకేం ప్రయోజనం? ఈ 3 దినాలు నేను కూడా నిలబడి ప్రయాసపడితే దేవుడు నాతో మాట్లాడకపోతే నాకు ప్రయోజనం లేదు, నాతో కూడా కొంత మాట్లాడాలి. సరే, నేను మీ దగ్గరకు రాకముందైనా నాతో మాట్లాడాలి. కనుక దేవుడు మనతో మాట్లాడితే ప్రయోజనం. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నేను సరి చేసుకుంటాను. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిదేసి కొందు ఈ దివ్య వాక్యం ద్వారా, ఈ దివ్య వాక్యం ద్వారా నీ ప్రభువా నీ వాసుడాలకి నీ. కాబట్టి ఆయన మాట్లాడితే మనం సరి చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఏమంటాడు యాకోబు? మొదట వినమంటున్నాడు, వినుటకు వేగిరపడువాడను. కూర్చున్నాం కాబట్టి, వినటానికి వచ్చాం కాబట్టి వినాలి. విన్న తర్వాత ఏమన్నాడు? కోపగించగా. తర్వాత ఏం చేయాలట? వినుటకు వేగిరపడ్డ తర్వాత 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రబేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సాత్వికంతో అంగీకరించాలి. ఇది ఆత్మలు రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం. ఈ వాక్యం జీవితాలను బాగు చేస్తుంది, ఈ వాక్యం జీవితాలను కడుతుంది. ఈ వాక్యము నిరీక్షణ లేని వారికి నిరీక్షణనిస్తుంది. ఆశ కోల్పోయి నిస్పృహతో నిరాశతో కృంగుదలతో ఉన్నవారికి తిరిగి ఉజ్జీవింపజేస్తుంది, క్రొత్తగా చిగురింపజేస్తుంది, ఆశ చిగురింపజేస్తుంది. అంతేకాదు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేరుస్తుంది. కనుక
ఈ వాక్యం అనేది ముందుకు నడిపిస్తుంది. ఆయన అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించింది అంటాడు. నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మది కలుగజేసింది అంటాడు. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అని అన్నాడు. అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అంటున్నాడు. అది చీకటి గల చోట్ల వెలిగించు దీపమై ఉండెను అని అన్నాడు పేతురు. ఆ వాక్యమందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలన్నాడు. కాబట్టి వాక్యం మన జీవితానికి అన్ని విధాల మనకు ప్రయోజనకరమైనది. ఇలాంటి బైబిల్ నేను యేసుప్రభు నెరక్క ముందు దీన్ని బావిలో విసిరేసా. మా తమ్ముడు తీసుకొచ్చాడు, అప్పుడు వాడి ఇంట్లో ఉండేవాడు. ఆ బైబిల్ని తీసుకెళ్ళి బావిలో విసిరేసాను. ఇది మాది కాదు, నాకెందుకు. మళ్ళా మరో బైబిల్ తెచ్చాడు, దాన్ని తీసుకెళ్ళి అటక మీద విసిరేసాను. అర్థమైందా? ఇప్పుడు ఈ బైబిల్ నాకు ప్రాణాధారం అయింది. గత 25 సంవత్సరాలుగా ఈ బైబిల్ లేకుండా నేను జీవించట్లేదు. ఈ బైబిల్ నన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం నన్ను పోషిస్తోంది, భద్రపరుస్తోంది, ఆదరిస్తోంది, హెచ్చరిస్తోంది, సరిచేస్తోంది. ఆ పరలోక పట్టడం కోసం నన్ను ఈ బైబిల్ సిద్ధపరుస్తోంది. అర్థమైందా? కాబట్టి నాకంటే ఎన్నో సంవత్సరాల ముందు ఈ బైబిల్ని ఎరిగిన వారు మీరు ధన్యులు. కనుక దీనిలో ఉన్న వాక్యాన్ని కనుక మీరు లక్ష్యం చేసినట్లయితే మీకు మేలు. చూడండి, ఇక్కడ పేతురు అంటాడు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకువచుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటను వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. కాబట్టి ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచితే మేలు. కనుక లక్ష్యం ఉంచాలి అంటే వినాలి, గ్రహించాలి, గ్రహించిన తర్వాత దాన్ని అంగీకరించాలి. అది మనతో మాట్లాడుతున్నా, అవును ప్రభా ఇది నాకే, నేను సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాను అని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత ఏం చేయాలట? యాకోబు 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండుడి. కాబట్టి తర్వాత ఏం చేయాలి? విన్న తర్వాత, అంగీకరించిన తర్వాత దాని ప్రకారం ప్రవర్తించాలంటే అభ్యాసంలోకి తెచ్చుకోవాలి. ఏది విన్నామో, ఏది ఒప్పుకున్నామో దాని ప్రకారం, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడే మనం విన్నదానికి కార్యసాధకం అవుతుంది, ఫలం ఉంటుంది. లేకపోతే మరలా అదే వాక్యం వినాల్సి వస్తుంది. ఓ చోట ఒక ఆయన చెప్పిన వర్తమానమే చెప్తున్నట్ట, బోధకుడో సేవకుడో చెప్పిన వర్తమానం చెప్తుంటే ఒక ఆయన వినేవాడు, ఒకడికి కోపం వచ్చి, ఏందయ్యా ఎంతకాలం చెప్పిందే చెప్తావని. చెప్తున్నా నిజమే, కానీ నీకు పని చేసిందా? ఇన్నాళ్ళు వింటున్నావని అన్నట్ట. నీకు పని చేసిందా? లేదు, చేయలేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను, అది పని చేసేంత వరకు అదే చెప్తాను అన్నట్ట. అర్థమైందా? కాబట్టి దేవుడు కూడా చాలాసార్లు ఏం చేస్తాడు, మీరు 10 మంది బోధకులను మార్చుకోండి, ఈయన కాదని వేరే ఆయన తీసుకురండి, ఆయన కూడా అదే చెప్తాడు. ఈయన బాగా చెప్పలేదు, మరొక ఆయన దేవుడు, ఆయన కూడా అదే చెప్తాడు. ఎందుకంటే మాట్లాడేవాడు ఎవడు? నా తండ్రి ఆత్మ మీ అందుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదన్నాడు దేవుడు మత్తయి 10:20. కాబట్టి దేవుని ఆత్మ నీతో అదే మాట్లాడతాడు. నువ్వు విన్న వెంటనే సరి చేసుకుంటే, దాన్ని అవలంబిస్తే కొత్త విషయాలు నీకు తెలియజేయటానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ 3 దినాలు వినటము, అంగీకరించటం, తర్వాత అభ్యాసంలోనికి తెచ్చుకో. ఈ 3 అనుభవాల్లోనికి రావు. అప్పుడు ఈ 3 దినాల కూడికలు మీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. లేకపోతే ఊరగా రావటం, పచ్చడన్నం, సాంబార్ అన్నం. గుంటూరు, విజయవాడ వాళ్ళు ఏం చేస్తారంటే గోంగూర పచ్చడి చేస్తారు కదా. గోంగూర పచ్చడి, సాంబారు తినటము, పోవటం, అంతే మిగులుతుంది కానీ ఏం లేదు. కనుక అలాగని కాకుండా ఈ 3 దినాలు, ఎందుకంటే ఇంత ప్రయాస కింద ఉన్నారు కాబట్టి ఈ 3 దినాల కూడికలు మీకు ఆశీర్వాదకరంగా వాళ్ళని కోరుతూ ఉన్నాను. అలాగన మీ హృదయాలను మీరు సిద్ధపరుచుకో. ఇప్పుడు వాక్యం దగ్గరకు వస్తాం. మనం చదువుకున్నటువంటి భాగంలో ఇక్కడ కీర్తన 146 5వ వచనం. 146 కీర్తన 5వ వచనంలో ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, ఏమంటున్నాడంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. దేవునికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు అది?
యాకోబు దేవుడు. ఈ యాకోబు దేవుడు అని కీర్తనలో చాలా చోట్ల వ్రాయబడి ఉంది. ఆయన ఏమని చెప్పాడు మోషేకు పరిచయం చేసుకున్నప్పుడు? చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. ఎవరైనా తీసిన వారు ఉంటే చదవండి, పర్వాలేదు. అయ్యా నీ పేరేంటని అడిగితే ఏమని చెప్పాడు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఏసాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా ఏమని చెప్పాడు? అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును నన్ను. కానీ తర్వాత కాలంలో ఏమైపోయిందంటే అబ్రహాము దేవా అంట మానేశారు. ఇస్సాకు దేవా అనేది ఎక్కడ కనబడదు. కానీ ఎక్కడ కనిపించేది ఏమంటే యాకోబు దేవా, యాకోబు దేవా అంటారు. చూడండి, ఇందాక మన సహోదరుడు ప్రార్థన చేసినప్పుడు కూడా అది జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే పాటల్లో కూడా అవి జ్ఞాపకం చేసుకున్నాం. 20వ కీర్తన 1వ వచనం. 20వ కీర్తన 1వ వచనం కలిసి చదువుకుందాం. 20వ కీర్తన 1. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కాబట్టి ఇక్కడ ఇది దావీదు కీర్తన. ఏమంటున్నాడు? యాకోబు దేవుడు అంటున్నాడు. 24వ కీర్తన చూడండి, 6వ వచనం. 24వ కీర్తన 6వ వచనం కలిసి చదువుకుందాం. ఆయనను ఆశ్రయించేవారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఇక్కడ కూడా అంటున్నాడు యాకోబు దేవా అన్నాడు. ఇవి 2 దావీదు రాసినవి. 46వ కీర్తన చూద్దాం. 46వ కీర్తన 7వ వచనం. ఈ 46వ కీర్తన ఎవరు రాశారు? కోరహు కుమారులు రాశారు. వారి పేరు లేదు. 46:7 కలిసి చదువుకున్నాం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇదెవరు అంటున్నారు? కోరహు కుమారులు అంటున్నారు. 75వ కీర్తన చూడండి. 75వ కీర్తన 75 9వ వచనం కలిసి చదువుకుని. 9. నేనైతే నిత్యమైన స్తుతిని ప్రచురం చేయదు, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదు. ఈ మాటలు ఎవడు చెప్తున్నాడు? ఇది ఆసాపు కీర్తన. అంటే సుమారుగా కీర్తనలో 12 కంటే ఎక్కువ సార్లే దేవుణ్ణి యాకోబు దేవుడు, యాకోబు దేవుడని సంబోధిస్తున్నారు. దేవుడు తాను యాకోబు దేవుడుగా పిలువబట్టడానికి ఇష్టపడ్డాడు అనమాట. లేకపోతే మధ్యలో కలుగ చేసుకున్నారే, పక్కన పెట్టండిరా, ఆ యాకోబు పేరు చెప్పదు, ఇశ్రాయేల్ దేవా అనండి అని చెప్పి ఉండేవాడే. ఏమనలేదు. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు అంటే పిలువబడటానికి ఆయన సంతోషిస్తూ వచ్చాడు. అలాగనే ఆయన కూడా ఇశ్రాయేల్ ప్రజలను ఏమన్నాడంటే యాకోబు అన్నాడు. చూడండి 41 యెషయా గ్రంథము 41 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు అన్నాడు. నేను ఏర్పరచుకున్న యాకోబు. 14వ వచనంలో ఏమన్నాడు? పురుగు వంటి యాకోబు. అంటే యాకోబు అని ఎవరిని పిలుస్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలందరినీ యాకోబు అని ముద్దు పేరుతో పిలుస్తున్నాడు. చూసారా? కాబట్టి 43 యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. మళ్ళీ యాకోబు అంటాడు. ఇక ఎంతసేపు చూడండి 44 యెషయా 44 1వ వచనం. ఆయనను నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేల్. యాకోబు ఇశ్రాయేల్ అయిపోయాడు కదా. ఇశ్రాయేలు ఇశ్రాయేల్ అనొచ్చు, కానీ యాకోబు పేరు మర్చిపోలేదు. యాకోబు యాకోబు అని ముద్దుగా పిలుస్తున్నాడు అనమాట. తరాలు గడిచిపోయాయి. ఇప్పుడు యెషయా కాలం వచ్చేసరికి ఎన్నో తరాలు, చాలా తరాలు గడిచిపోయాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆ ఇశ్రాయేల్ ప్రజలను యాకోబు అని పిలుస్తున్నాడంటే యాకోబు పేరు తలుచుకోవటానికి ఆయనకు చాలా సంతోషంగా ఉంది. అది ముద్దు పేరుగా ఉంది. అందుకనే తన్ను తాను కూడా యాకోబు దేవుడు అని పిలువబట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ యాకోబు జీవితాన్ని మనం ధ్యానిస్తే దేవునికి ఇష్టకరమైనది ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎందుకు యాకోబు దేవుడు యాకోబు దేవుడు అని పిలువబట్టడానికి ఇష్టపడుతుంది.
యాకోబు జీవితాన్ని మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ యాకోబు మనకి ఎక్కడ కనిపిస్తాడు? ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 21 నుంచి చదవండి ఎవరన్నా. 21 నుంచి. ఈసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అతని భార్య అయిన రేబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇద్దరు పుడతారని చెప్పాడు. ఇద్దరు పుడతారని చెప్పి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. ఇక్కడి నుంచే యాకోబు మనకు కనిపించేదనమాట. పెద్దవాడు చిన్నవాడికి ఎందుకు దాసుడు కావాలి? తరువాత ఇంకొక విషయం అక్కడ, అసలు ఇద్దరిని ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఒక్కరిని సరిపోయింది కదా. అబ్రహాముకి ఎంతమందిని ఇచ్చాడు? ఒకరిని కదా ఇచ్చాడు, ఇస్సాకును. అక్కడేం తగులేదు. ఇప్పుడు ఇస్సాకు మాత్రం ఇద్దరిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఇష్టం. నీవెందుకు ఇలా చేయించున్నావు అని ఆయన కుడి చేతిని పట్టుకుని అడుగుటకు ఎవరు సమర్థుడు కాడన్నాడు నెబుకద్నెజరు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. అలాగే యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఆయన తనకి ఇష్టమైనది ఏదో దానిని చేస్తాడని. కాబట్టి అది దేవుని ఇష్టం. ఇద్దరిని ఇచ్చాడు. రెబెకా గర్భంలో 2 పిల్లలు ఉన్నారట. 2 పిల్లలుండి వారు ఏం చేస్తున్నారు? వారు లోపలే ఒకరితో ఒకటి పెనుగులాడుతున్నారు. అప్పుడు ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి విచారిస్తే దేవుడు అన్నాడు, 2 జనములు నీ గర్భములు ఉన్నాయి. 2 పిల్లలు కాదు, 2 జనములు. అంటే 2 తరతరాలకు దేవుడు చూస్తూ ఉన్నాడు. 2 జనములు నీ గర్భములు ఉన్నాయి, 2 జనపదములు నీ గర్భంలో నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయి. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉంటుంది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అన్నాడు. 24 ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేది. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చాను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రములు ఉండాను కనుక అతనికి ఏసావు అని పేరు పెట్టారు. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండాను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడాను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 సంవత్సరం వాడు. ఇక్కడ మొట్టమొదట యాకోబు అన్న పదం చూస్తున్నాం. పెనుగులాడుతున్న యాకోబు ఇక్కడ మనకు కనిపిస్తాడు. పెనుగులాడుతున్న యాకోబు. ఆయనేమో ఏసావేమో బయటకు వస్తున్నాడు, ఎర్రగా ఉన్నాడని వానికి ఏదోము తర్వాత ఏసావు అని పేర్లు పెట్టారు. ఈ యాకోబు వెనక నుంచి వస్తున్నాడు, రెండోవాడు. ఈ యాకోబు ఎంతసేపు ఏం చేస్తున్నాడంటే వీడు ముందు పోవాలి, బయటికి రావాలట. తల్లి గర్భంలోంచి వాడు ముందు బయటికి రావాలి. ముందు బయటికి రావడం కోసం అని చెప్పి వీడితో లోపల పెనుగులాడుతూనే ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పెనుగులాడుతున్నాడు. ఎవరితో పెనుగులాడుతున్నాడు? ఏసావుతో పెనుగులాడుతున్నాడు. వాడు బయటకు వచ్చాడు కాబట్టి అన్నయ్యాడు, తేడా ఏం లేదు. ఏసావు ముందు బయటకు వచ్చాడు కాబట్టి అన్నయ్యాడు. ఎవడు బయటకు వస్తే వాడే పెద్దవాడు, అంతే. యాకోబు ఏమంటాడంటే, అరే నేను బయటకు పోతా, ముందు ఫస్ట్ నువ్వు కింద ఉండని అంటాడు. ఈ గర్భంలో ఉండగా వీనికి ఏమొచ్చింది, వానికి ఎట్లా తెలిసింది అంటే ఇక్కడ మనకు ఒక విషయం అవుతోంది. ఏమిటంటే గర్భంలో ఉండగానే యాకోబుకు దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, వాగ్దానాలు అవన్నీ కూడా అర్థమవుతున్నాయి అన్నమాట. ముందుగా పోవాలి, జ్యేష్ఠత్వం అనేది ఉన్నది అనేటటువంటి జ్ఞానము గర్భంలో ఉండగానే వానికి, అంటే అవయవ నిర్మాణం అంతా అయిపోయి బ్రెయిన్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఆత్మ దేవుడు పంపాడో అప్పుడే వానికి ఆ జ్ఞానం వచ్చింది. దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలందరూ కూడా, మనకు కూడా గర్భంలో ఉండగానే ఈ జ్ఞానం వస్తుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాడు. యాకోబు గర్భంలో ఉండగానే పెనుగులాడటం ప్రారంభించాడు. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఒకనితో ఒకడు పెనుగులాడిరి.
26 వచనంలో, తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబను పేరు పెట్టబడెను. యాకోబు అంటే మడిమను పట్టుకొనినవాడు లేక మోసగాడు. ఏమయ్యా దేవా, ఈ మోసగాడి పేరు చెప్పుకొని దేవుణ్ణి అనిపించుకుంటావు నువ్వు అని అడుగుతారు ఎవరన్నా. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారనుకోండి, వాడు మంచివాడైతే, వాడు మంచి ఆఫీసర్ అయితే, బాగా సంపాదించుకుంటుంటే వాడి పేరును తల్లిదండ్రులు పిలువబట్టడానికి ఇష్టపడతారు. అదే వాడు పనికి మాలినోడు అయ్యాడు అనుకోండి, వాడి పేరుతో తల్లిదండ్రుల పేరు చెప్తే వాళ్ళకి బాధ ఉంటుంది. ఒక దొంగ ఉన్నాడు, ఇప్పుడు ఇస్కరియోతు యూదా, అందులో అసలు వాడి పేరేమిటి, పట్టించిన వాడి పేరేమిటి? యూదా. వాడి తండ్రి పేరు ఇస్కరియోతు. ఆ తండ్రి పేరు అందులోనికి వచ్చింది, ఆ తండ్రి పేరుకి అవమానం వచ్చింది. ఎవడు అట్లా పిలువబట్టడానికి ఇష్టపడ్డు, దేవుడు మాత్రం మోసగాడి దేవుడు అని పిలువబట్టానికే ఇష్టపడుతున్నాడు. కారణం ఏమిటంటే యాకోబు జీవితం అంత గొప్పది, మహత్తరమైనది. దాన్ని మనం ధ్యానిస్తే అర్థమవుతుంది. యాకోబుకు మొదటి నుండి ఏం కావాలంటే దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు కావాలి. ఎక్కడి నుంచి కావాలి? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే కావాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. కాబట్టి అవి ఎవరికి వస్తాయంటే ఫస్ట్ పుట్టిన వాడికి వస్తాయి అని ఆయనకు లోపల ఉండగానే అర్థమైంది. ఎట్లా అర్థమైందో మనకు తెలియదు. అది దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడి ఉండొచ్చు. ఒకవేళ దేవుడు రెబ్కాతో మాట్లాడుతుంటే యాకోబు లోపల నుంచి విన్నాడేమో, అది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే 2 జనపదములు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అంటే ఎట్లా దాసుడవుతాడు ఈయన తెలియలేదు. కనుక బయటికి మొదట వస్తే ఆశీర్వాదం అని అనుకున్నాడు. ఆ మొదట వచ్చేది ఏమిటంటే జ్యేష్ఠత్వం. ఇక్కడ చూడండి, అందుకని పక్క పేజీలో ఏసావు వచ్చినప్పుడు, ఇది మళ్ళా ధ్యానిస్తాం కానీ కొద్ది సమయం పోయిన తర్వాత 31వ వచనం ఏమడుగుతున్నాడు చూడండి, 25:31. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇచ్చేవేయ్యా అని చెప్పి అడిగాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక చోట ఉంటుంది చూడండి ఈ జ్యేష్ఠత్వమును గురించి. 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలు కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15, 16, 17 వచనం. ప్రేమింపబడినదొకతయు ద్వేషింపబడినదొకతయు, 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలకని. జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడి దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారులకు స్వాస్థ్యం ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తిలో అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానిని జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనక జ్యేష్ఠత్వాధికారము వినది. జ్యేష్ఠత్వం అంటే ఏమిటంటే, 2 పిల్లలు ఉన్నారనుకోండి, తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగం అంటే 3 భాగాలు వేసి 2 భాగాలు జ్యేష్ఠుడికి ఇవ్వాలంటే 1 భాగం 2 తర్వాత వాడికి ఇవ్వాలి. ఒకవేళ 3 ఉన్నారనుకోండి, 3 భాగాలు వేసి అంటే 4 భాగాలు వేయాలి. 2 భాగాలు పెద్దవాడికి ఇవ్వాలి, మిగతా 2 భాగాలు చెరొకటికి ఇవ్వాలి. అంటే పెద్దవానికి 1 భాగం ఎక్స్ట్రా దొరుకుతుంది. ఇది జ్యేష్ఠత్వం. అది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆ దినాల్లో ఉన్న, అంటే యాకోబు తర్వాత జ్యేష్ఠత్వం అడిగాడంటే కారణం ఏమిటి, ఆ దినాల్లో భూమి మీద అనేక జాతుల్లో ఉందిట ఈ లక్షణం. హెబ్రీడు అబ్రహాం, హెబ్రీల్లో కూడా ఈ జ్యేష్ఠత్వం యొక్క ఆచారం సాంప్రదాయం ఉందన్నమాట. అంటే పెద్దవానికి, మొదట పుట్టిన వానికి ఆశీర్వాదంలో అధిక భాగం వస్తుంది. ఈ జ్యేష్ఠత్వం కావాలి యాకోబుకు, ఆశీర్వాదంలో అధిక భాగం కావాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాడు, మొట్టమొదటి నుంచి పెనుగులాడడం ప్రారంభిస్తున్నాడు. పెనుగులాడుతున్న యాకోబు ఇక్కడ మనం చూస్తాం. దేనికోసం అంటే ఆశీర్వాదం కోసం. దానికంటే ముందే దేవుడు చెప్పాడు, వీడు పెనుగులాడటకు ముందే దేవుడు చెప్పాడు. ఏమన్నాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఇక దేవుడే వాగ్దానం ఇచ్చిన తర్వాత, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని వాగ్దానం ఇచ్చిన తర్వాత వీడు మళ్ళా పెనుగులాడవలసిన పని ఏమొచ్చింది. దేవుడు వాగ్దానం చేస్తే అది తప్పనిసరిగా ఏం చేస్తాడు, నెరవేర్చి తీరుతాడు. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం.
సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఆయన చెప్పాడంటే చేస్తాడు, మాట ఇస్తే స్థాపిస్తాడు. స్థాపించడం అంటే అది స్థిరపరచబడుతుంది, అది నెరవేరుతుంది, ఇక తరువాత దాన్ని ఎవడు మార్చలేడు. ఆ రీతిగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు చెప్పాడు, యాకోబుకు ఏశావు దాసుడవుతాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు దానికోసం పెనుగులాడాల్సిన పని లేదు. వాగ్దానం సత్యం. ఇంకొక మాట చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం అనుకుంటా. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనము కలిసి చదువుకుందాం. 1వ రాజులు 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోలేదు. దేవుడు చేసిన వాగ్దానములో ఒక్కటి కూడా తప్పిపోదు. నీకు ఇంతవరకు వచ్చిన వాగ్దానములన్నిట్లో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి కూడా తప్పిపోదు. నువ్వు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని సంవత్సర వాగ్దానాలు తీసుకున్నావో, లేకపోతే ఆయా సందర్భాల్లో సమయాల్లో దేవుడు ఇంకా ఎన్నిసార్లు ఎన్ని విషయాలతో నీతో మాట్లాడుతూ వచ్చాడో, వాగ్దానం చేస్తూ వచ్చాడో, ఏది తప్పిపోదు. దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు? తప్పక నెరవేర్చి తీరుస్తాడు. ఆయన తప్పిపోడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాదు, ఆయన అబద్ధమాడాడు. అయితే ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు నెరవేరుస్తాడు అని అంటే ఇక్కడ చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం కలిసి చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. గబ్రియేలు దూత ఇక్కడ ఈమెతో, మరియతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకమో కానేరు. నిరర్థకం అంటే యూజ్లెస్, అంటే పనికి మాలినది, పని చేయకుండా ఉండేది కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరు తీరుతుంది. ఎప్పుడు నెరవేరు తీరుతుంది? ఇక్కడ చూడండి, ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 20వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ జకర్యాతో అంటాడు గబ్రియేల్, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. కాబట్టి వాటి కాలమందు నెరవేరుతాయి. వేటి కాలం? ఇక్కడ గబ్రియేల్ దూత అన్నాడు. 2 మాటలు గబ్రియేల్ దూత ద్వారా దేవుడు చెప్పించాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకమో కానిరదు. రెండవది ఏమంటాడంటే, ఆ మాటలు ఎప్పుడు నెరవేరుతాయట? వాటి కాలంలో నెరవేరుతాయి. ఏంట వాటి కాలం అనంటే 75వ కీర్తన 2వ వచనం చూడండి. 75వ కీర్తన 2వ వచనం కలిసి చదువుకుందాం. 75వ కీర్తన 2వ వచనం. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. ఇక్కడ యుక్త కాలము అని అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్ కేజేవిలో అపాయింటెడ్ టైం అని అన్నాడు. అయితే హీబ్రూ బైబిల్ ఏమన్నాడంటే ది సెట్ టైం అని అన్నాడు. సెట్ టైం అని అంటే నిర్ణయింపబడిన కాలం, అంతే. నిర్ణయింపబడిన కాలం అంటే సెట్ టైం అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం అలారం పెడతాం. అలారం ఎంతకు పెడతాం? ఏదో ఒక టైం పెడతాం. 4:13 సాయంత్రం 4:13 అని మనం అలారం పెడతాం, దాన్ని వదిలేస్తాం. మనం దాన్ని చూసినా చూడకపోయినా అది ఏం చేస్తుంది? 4:13 అలారం కొడుతుంది. 12 నిమిషాలు కొడుతుందా? కొట్టదు. 14వ నిమిషం కొడుతుందా? కొట్టదు. అంటే 1 నిమిషం ముందు జరగదు, 1 నిమిషము వెనుక జరగదు. అది నిర్ణయింపబడిన సమయం. అది ఎట్లా నిర్ణయింపబడింది? అక్కడ జరగటానికి నిర్ణయింపబడింది, ఆ అలారం కొట్టడానికి నిర్ణయింపబడింది. అలాగనే నేను యుక్త కాలం అంటే నిర్ణయింపబడిన కాలము కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు తన వాగ్దానం ఇచ్చి అది నెరవేరటానికి ఒక నిర్ణయ కాలం నిర్ణయించాడు. అంటే సంవత్సరం, మాసము, దినము, వారము, దినము,
సమయంతో పాటు నిర్ణయిస్తాడు. ఆ సమయానికి అది అయిపోతుంది అంతే. మరి అంతవరకు ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు రెబెకాతో చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది చూడండి. అయితే ఏశావు యాకోబుకు దాసుడయ్యాడా? ఏశావు యాకోబుకి దాసుడయ్యాడా? కాలేదు. కానీ ఎవడు దాసుడు అంటున్నాడంటే, యాకోబే అంటున్నాడు ఏశావుతో, నేను నీ సేవకుణ్ణి, నేను నీ దాసుండి అంటున్నాడు. మరి దేవుని వాగ్దానం తప్పిపోయినట్ట? చూడండి ఇక్కడ ఆదికాండము 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ యాకోబు 70 సంవత్సరాల వాడు సుమారుగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక 20 సంవత్సరాలు పద్దనరాములో ఊడిగం చేశాడు. సుమారు 90 సంవత్సరాల వాడు తిరిగి వస్తున్నాడు. 90 సంవత్సరాలు ఇటు అటుగా 90 సంవత్సరాల వాడు తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు ఏసావు ఎదురొచ్చాడు. దేవుని వాగ్దానం ఎప్పుడు చేశాడు? వీరిద్దరూ పుట్టక మునిపే చేశాడు. ఏమని చెప్పాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పాడు. ఇప్పుడు 90 సంవత్సరాలు గడిచిపోయింది. ఇద్దరు వేరు వేరు స్థలాల్లో జీవించారు, వేరు వేరు విధాలుగా జీవించారు. ఒకడికొకడికి సంబంధం లేదు. చివరి 20 సంవత్సరాలు అస్సలు సంబంధం లేదు ఇద్దరికి. మొదటి 70 సంవత్సరాలు పక్కపక్కన ఉన్నారు, చివరి 20 సంవత్సరాలు అసలు సంబంధం లేదు. ఇప్పుడు 90 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాట నెరవేరాలి కదా. అయితే ఇక్కడ ఆదికాండం 33వ అధ్యాయం 6వ వచనం 5వ వచనంలో చూడండి ఏమంటున్నాడో కలిసి చదువుకుందాం. ఏసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. ఎవరి మాట అంటున్నారు? యాకోబు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఏశావుతో అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడుగనన్నాడు. ఇప్పుడు ఈ చిన్నవాడు పెద్దవానితో ఏమంటున్నాడు? నేను నీ దాసుడు అంటు. ఆశ్చర్యంగా లేదా? ఇవి చదివితే అంటే కాస్త తర్కించేటటువంటి వాడు, బైబిల్ను శంకించేటటువంటి వాడు ఏమంటాడనంటే, మరేదయ్యా వాగ్దానం నెరవేరిందా? దేవుడు ఏమో చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారు. ఇప్పుడు చిన్నవాడే పెద్దవాడితో ఏమంటున్నాడు? నీ సేవకుడు, నీ దాసుడు. సేవకుడు వేరు, దాసుడు వేరు అంటే కింద చూద్దాం. 11వ వచనంలో చూడండి. 11వ వచనం కలిసి చదువుకుందాం. లేదు, 14వ వచనం కలిసి చదువుకుందాం. నా ప్రభువు దయచేసిన తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువునద్దకు శేయూరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదని అతనితో చెప్పి. సాధారణంగా ఇద్దరు కవలలు ఏమనుకుంటారు? ఇద్దరు అబ్బాయిలు అయితే ఒరే అంటే ఒరే అనుకుంటారు, అమ్మాయిలు అయితే ఏమనుకుంటారు చెప్పండి? ఒసే అంటే ఒసే అనుకుంటారు, అంతేనా? ఇంకేమనుకుంటారు? ఏమండి అనుకుంటారా? అక్క చెల్లి అనుకుంటారు పెద్దగా అయితే. అంతేకాని ఇక్కడ ఏమని అంటున్నాడు? నా ప్రభువు అంటున్నాడు. యాకోబు ఏసావుని ఏమంటున్నాడు? నువ్వు నా ప్రభువు, నేనెవడును? నీ దాసుడు. ఇదిగో నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. ఏసావుతో అంటున్నాడు, అయ్యా నువ్వు నా ప్రభువు, నేను నీ దాసుడిని. మరి వాగ్దానం ఏమైపోయింది? దేవుడు అన్నాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడుగరాను. ఇప్పుడు ఇక్కడ యాకోబు అంటున్నాడు ఈయన చిన్నవాడు, ఏసావుతో అంటున్నాడు నేనే నీ దాసుడినయ్యా, నేనే నీ సేవకుడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? వారు పుట్టిన సుమారు 90 సంవత్సరాల తర్వాత. మరి వాగ్దానం ఏమైపోయింది? ఇది కనుక చూస్తే నిరుత్సాహం రావచ్చు ఏమైందోనని. కానీ దేవుడు ఇందాక మనం చదివిన మాటల్లో కొన్ని మాటలను ఏమైంది? ఆ మాటలు దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. ఏ కాలంలో అంటే 75:2 కీర్తన, యుక్త కాలం లేదా నిర్ణయింపబడిన కాలంలో నెరవేరుతాయి. ఎప్పుడు నెరవేరాయి అంటే చూడండి 2 సమూయేలు 8వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం కలిసి చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచును. ఇప్పుడు నెరవేరింది. ఎదోమీయులు ఎవరికి దాసులయ్యారు? దావీదుకు. ఎదోమీయులు ఎవరు? ఏశావు సంతానం. దావీదెవడు? యాకోబు సంతానం.
అర్థమైందా? ఇందాక చెప్పాడు దేవుడు, అక్కడ మనం చదివాం, 2 జనపదములు, 2 జనములు, 2 జనపదములు నీ గర్భఫలం నుంచి వస్తాయి, ఒకదానికంటే ఒకటి బలిష్టమైనది అవుతుంది. ఇప్పుడు యాకోబు సంతానం బలిష్టమైనది అయ్యారు, ఏశావు సంతానం బలహీనులయ్యారు. యాకోబు సంతానం దావీదుతో కూడా ఉన్నవారు వారు బలీయులయ్యారు, బలమైన వారు అయ్యారు. ఏశావు సంతానం ఎదోమీయులు బలహీనులయ్యారు. ఇప్పుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడయ్యాడు, ఎందుకంటే వీడు పెద్దవాని సంతానం. ఏశావు సంతానం ఎదోమీయులు, చిన్నవాని సంతానం యాకోబు సంతానం దావీదు. ఎదోమీయులు దావీదుకు ఏమయ్యారు? దాసులయ్యారు. నెరవేరిందా లేదా? యాకోబు నుంచి దావీదు వరకు రావలసి వచ్చింది, అక్కడ నెరవేరుతూ వచ్చింది. దేవుని మాట నిరర్ధకము. ఇప్పుడు ఇది గమనించండి. ఇందాక మనం గబ్రియేలు నోట ఆ పలకబడిన మాట చదివాం, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఏమన్నాడు? దేవుడు పలికిన ఏ మాట నిరర్ధకమో కానీ. నీకేదైనా వాగ్దానం వచ్చి ఉండొచ్చు, నిశ్చయంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, వాగ్దానం నెరవేరలేదు అనుకుని నువ్వేమో బాధపడుతూ ఉండొచ్చు. కానీ నిశ్చయంగా ఏమవుతుందట? అది ఆశీర్వదింపడుతుంది. యోసేపు అన్నాడు, చనిపోతూ చెప్పాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మను ఒక దినాన్న చూడవస్తాడు, అప్పుడు నా ఎముకలు తీసుకుపోండానన్నాడు. కనుక దేవుడు చెప్పిన మాట నిరర్థకం కాదు. ఈ దినం ఒకసారి గమనించుకోండి. ఒకవేళ నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు నెరవేరబడక ఇంకా నీవు నిరాశతో ఉన్నట్లయితే, ఆయన అబద్ధమాడుటకు, చూడండి ఆ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకూడదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఇది మొదటిది, ఇది నీవు నమ్మాలి. యాకోబు విషయమై రెబెకాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ నెరవేరింది? దావీదులో. కొన్ని 100 సంవత్సరాల తరువాత దావీదులో నెరవేరింది. అలాగని నీకు ఇవ్వబడిన మాట 100,000 సంవత్సరాలు వేచి ఉండక్కర్లేదు, కొన్ని సంవత్సరాల్లో నెరవేరుతుంది. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము మరలా చదువుదాం, 37వ వచనం. లూకాసు వార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకమో కానీరు. అలాగని లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ఆ మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నీకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీవు నిరాశ పొందవలసిన అవసరం లేదు. అది దేని విషయమైనా కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, యవనస్తులైతే నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ పెళ్లి కావచ్చు, లేదా నీ పిల్లల విషయమైన భవిష్యత్తు విషయం కావచ్చు, నీ కుటుంబం యొక్క రక్షణ కావచ్చు. ఏ విషయమైనా సరే దయచేసి ఈ దినం నీవు నమ్మకంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానం నిరర్ధకమో కాదు. యాకోబుకు దేవుడు ఇచ్చిన, యాకోబు విషయం రెబెకాకు ఇచ్చిన వాగ్దానం నిరర్ధకం కాలేదు, నెరవేరింది. పెద్దవాడు చిన్నవానికి దాసుడయ్యాడు. కనుక నీకు ఇవ్వబడిన వాగ్దానం నిరర్ధకం కాదు. ఈ దినం నమ్ము, కనిపెట్టు. దేవుడు యుక్త కాలంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీ జీవితంలో కూడా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ మొదటి వర్తమానాన్ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒక విన్నపం, దయచేసి మీరు శ్రద్ధగా వింటే నేను శ్రద్ధగా చెప్తాను. అర్థమైందా? ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరంలో ఉంటే ఆ ఊరికి ఈ ఊరు ఏమవుతుందట చెప్పండి, అంతే దూరంలో ఉంటుంది. మీరు శ్రద్ధగా వింటే నేను శ్రద్ధగా చెప్తా. కరెంటు పోతుంది, విసురుకుంటున్నారు, విసురుకోండి. మీరు ఫ్యానులాగా బుర్ర ఇటు అటు తిప్పుతున్నారు అనుకోండి, ఒకసారి అడు చూసేది, ఒకసారి ఇటు చూసి, ఆయనకి ఏదైనా పనులు ఉంటే ఎవరైనా వస్తే అక్కడ మాట్లాడతాడు. ఇక ఎవరైనా వస్తే ఆడపోతే ఆ పిల్లలు లేస్తే వాళ్ళు తిరుగుతారు, లేస్తుంటారు. మీరు అలాగా టేబుల్ ఫ్యాన్ లాగా తిప్పుతూనే ఉన్నారనుకోండి బుర్ర,